హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి సంపత్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు డైలీ వ్లాగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము లేచేసరికి అయితే 7 అయింది. ఇది మార్నింగ్ 7 అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఈ అన్నం ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే 2 అమ్మాయిలు అయితే వచ్చారు. అక్క అన్నం ఉందా అని అయితే అడిగారు. ఇంకా లేదమ్మా నేనైతే ఇప్పుడే లేచాను, ఇంకా అన్నం అయితే వండలేదని అయితే చెప్పాను. నైట్ అన్నం ఉందా అని అడిగారు. ఉంది అని చెప్పా. కర్రీ అడిగారు కానీ కర్రీ అయితే లేదనేసి అయితే చెప్పాను. ఇంకా ఇస్తే వాళ్ళు తీసుకొని అయితే వెళ్ళిపోయారు. మనం అన్నం పడేసే బదులు ఇలా ఇస్తే మంచిది కదా. ఇంకా నేనైతే నా పనులు అయితే మొదలుపెట్టాను. ఫస్ట్ అయితే గల్లీ అయితే ఇంటి ముందర మొత్తం అయితే ఊడ్చుకుంటున్నాను. చాలా అంటే చాలా దుమ్ము అయితే వస్తుంది. ఒక 2 days అయితే ఎటన్నా వెళ్ళినామనుకో ఇంట్లో అయితే ఇంకా ఎక్కడ దుమ్ము అయితే అక్కడే ఉంటుంది. ఇంకా చలికాలంలో అయితే సామాన్యంగా లేవబుద్ధి అవ్వదు, కానీ ఎండాకాలంలో కూడా లేవాలనిపించట్లేదు. అసలు నైట్ కూడా నిద్ర పట్టట్లేదు అనమాట ఉబ్బరంకి. మా ఇంట్లో అయితే కూలర్ అయితే లేదనమాట. ఇంకా పాప కూడా ఊరికే లేస్తూ ఉంటుంది, ఆమెకి ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఇంకా నేనైతే గల్లీ అంతా అయితే ఊడ్చుకొని ఇంకా ఎత్తేసాను. మాఫ్ అయితే వేద్దామనేసి. అసలు మాఫ్ వేసినా వేస్టే తెలుసా. మాకైతే ఈరోజు వాటర్ వస్తాయి. ఇప్పుడు తుడుస్తున్నానా మళ్ళీ అంతా వాటరే పడతాయి. కానీ ఒకసారి అయితే తుడుచుకుంటాను, ఇంట్లోకి అయితే దుమ్ము వస్తుంది అనేసి. ఇంకా ఇదైతే నేను వేసుకున్నాను అనమాట ముగ్గు. చాలా డేస్ అవుతుంది. ఇంకా డైలీ నేను చాక్పీస్ వేస్తుంటే అది ఊరికే పోతుంది. ఇంకా అందుకోసమే నేను పెయింటింగ్తో ఇలా వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అవుతున్నాను. ఇంకా మా ఇంట్లో కూడా కిచెన్ దగ్గర అయితే ఇట్లా వేసుకున్నాను అనమాట. నా దగ్గర పెయింటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరూ పల్లెటూరు లుక్ అయితే క్రియేట్ చేస్తారు కదా కిచెన్స్ దగ్గర, ఇంట్లో వాల్స్కి అంతా కూడా. అందుకోసం నేను కూడా ఇట్లా వేసుకున్నాను అనమాట ముగ్గు అయితే. ఇంకా నేనైతే ఇక్కడ రాగి పాలకైతే పెడుతున్నాను అనమాట స్టవ్ మీద. మా ఇంట్లో నేనైతే మార్నింగ్ టీ అయితే ఏం పెట్టాను, రాగి పాలే చేసుకుంటాం అనమాట. మా ఆయన ఎప్పుడు ఇదే అడుగుతూ ఉంటాడు. ఇంకా ఆయన కోసమైనా చేయాలన్నమాట. ఈవినింగ్ అయితే మళ్ళీ టీ తాగాలనిపిస్తుంది, అప్పుడు ఈవినింగ్ టైం అయితే టీ పెట్టుకుంటాం. మార్నింగ్ అయితే ఇట్లా రాగి పాలు అయితే పెట్టుకుంటాం అన్నమాట. రాగి పాలు ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఒక షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను, చూడండి ఒకసారి. నేను షార్ట్ వీడియోలో ఒకసారి రాగులు క్లీన్ చేసుకున్నా అని చెప్పాను కదా, అదే అనమాట ఈ పిండి. ఇంకా నేను రాగి పాలకైతే పెట్టేసుకున్నాను. అంట్లు కడిగేసుకుందామని ట్యాప్ ఓపెన్ చేసినా కానీ వాటర్ అయితే రావట్లేదు. అసలు ఏంటో ఏమో అసలు ఈ మంత్ అయితే అసలు వాటర్ అయితే సరిగ్గా రావట్లేదు అనమాట. ఇంకా మంచినీళ్ళు వచ్చినప్పుడే అవి పట్టుకుంటున్నాము. ఇంకా నార్మల్గా బోర్ వాటర్ అయితే కోసం ఇంకా మేము అయితే వాటర్ వచ్చినప్పుడు డ్రమ్ములు అన్నీ పట్టేసుకుంటాం అనమాట వాటర్ అయితే. ఇంకా ఈ సమ్మర్లో అంతే కదా, వాటర్ కరువు అయితే ఇంకా అందరికీ ఉండే ప్రాబ్లమే. ఇంకా అపార్ట్మెంట్స్లలో ఉండే వాళ్ళకైతే ఇంకా మరీ ఇబ్బంది. నేను వాటర్ అయితే కొన్ని తోడుకొని అయితే అంట్లు అయితే కడిగేసుకుంటున్నాను. ఇంకా మా పాప లేచేసరికి అయితే ఇంకా కొన్ని పనులైనా చేసుకోవాలి. ఇంకా ఆమె లేచింది అనుకో ఇంకా నన్ను ఒక్క పని కూడా చేయనియదు. నేనైతే ఇంకా స్పీడ్గా అయితే కొన్ని అంట్లు ఉంటే అవి కడిగేసుకుంటున్నాను. మళ్ళీ షాప్కి కూడా వెళ్ళాలి, కొన్ని వస్తువులు అయితే లేవన్నమాట. వాటి కోసం మళ్ళీ ఇప్పుడు నేను షాప్కి అయితే వెళ్ళాలి. ఈరోజు ఫ్రైడే అనమాట, పూజ చేసుకోవాలి. వాటర్ వస్తున్నాయి. వాటర్ వచ్చిన రోజు అయితే చాలా పని ఉంటుంది ఇంట్లో అయితే. అందరికీ కూడా ఇంతేనేమో. ఇంకా ఈ గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. ఇంకా నేనైతే ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయినా అని చెప్పినా కదా, షాప్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడే మా ఇంటి దగ్గర అయితే ఉంటుంది షాప్ అయితే. మేమైతే ఉండేది 2nd floor అనమాట. అందుకోసం స్టెప్స్ అయితే దిగి వెళ్ళాలి షాప్కి అయితే. మా పక్క బిల్డింగ్ కింద అయితే షాప్ ఉంటుంది. కానీ ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చినాక నేను అడిగినవి అయితే లేకుండా అనమాట. ఇంకా ఈ షాప్లో మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నాకు కావాల్సినవి అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసిన. నేను వెళ్ళేటప్పుడు జస్ట్ పిండి తడిపి ఇట్లా రాగి పాలకి ఉడికించడానికి అయితే పెట్టాను. ఇంకా పాలు లేవనేసి అయితే షాప్కి వెళ్ళాను అనమాట. ఇంకా పాలు తీసుకొని వచ్చినాక అయితే ఇందులో పోసి మళ్ళీ మరగబెడుతున్నాను.
కానీ ఇది రాగి పాలు చేసుకొని తాగినామనుకో అసలు బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోతుంది అనమాట మనకైతే. ఇంకా ఆకలి కూడా అనిపించదు, కానీ బాగుంటుంది. నేనైతే ఇంకా బెల్లం వేసి అయితే చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా పాలు పోసుకొని ఇట్లా బాగా ఉడికించుకోవాలి, పిండి పిండి లేకుండా. బాగా ఉడికినాక తర్వాత ఇంకా మళ్ళీ లాస్ట్కి బెల్లం అయితే వేసుకున్నాను. మళ్ళీ ఫస్ట్ అయితే బెల్లం వేస్తే కూడా పాలైతే పలిగిపోతాయి అన్నమాట. కొంచెం చల్లగా అయినాక మళ్ళీ వేడి వేడిగా ఉంటుంది కదా, అప్పుడైతే బెల్లం వేసుకొని మళ్ళీ కరిగించుకోవాలన్నమాట. ఇంకా ఇవి కూడా మొత్తం అయితే కరిగిపోతాయి కొద్దిసేపు అయితే. ఇంకా వేడివేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడే ఏం తాగము, కొద్దిగా చల్లగా అయినాక తాగుతాము. ఇంకా నేనైతే ఇది రెడీ అయిపోయింది. పక్కనే ఎగ్స్కి అయితే పెట్టుకున్నాను మా ఆయన కోసము. ఇంకా మా చిక్కితల్లి అయితే లేచి ఇంకా ఆడుకుంటుంది. కరెక్ట్గా వాటర్ వచ్చినప్పుడే ఇంకా లేస్తుంది, ఆడుకుంటుంది. ఇంకా వాటర్ వస్తున్నాయి కదా అని అయితే నేనైతే పడుతున్నాను. ఇంకా ఈ బెడ్షీట్ అయితే ఇంకా పాపదన్నమాట. ఇంకా బాగా మురికి అయిపోయింది అనేసి ఇంకా నానబెడుతున్నాను. కొద్దిసేపు అయినాక ఉతకాలి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బకెట్కి అయితే వాటర్ అయితే పట్టుకుంటున్నాను. మా పక్కన ఆంటీ పట్టుకున్న తర్వాతనే నేను పట్టుకుంటాను అనమాట వాటర్. అంతవరకు అయితే ఇంకా రాగి పాలు అయితే తాగిద్దాం అనేసి అయితే కూర్చున్నాను పాప దగ్గర. ఇప్పుడైతే రాగి పాలు అయితే తాగుతున్నాను. ఇంకా పాలైతే తాగేసిన తర్వాత ఇంకా మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా పూజ ఉన్నప్పుడు ప్రతిసారి అయితే నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. స్టవ్, కిచెన్ అంతా కూడా నాకు ఇట్లా జస్ట్ నార్మల్గా కడిగితే కడిగినట్టు ఫీలింగ్ అనిపించదు అనమాట. ఇంకా మొత్తం అయితే ఇట్లా సోప్ తోటి అయితే క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. వంట చేసిన తర్వాత మళ్ళీ యథావిధే అవుతుంది. ఇంకా నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం ఇల్లు అయితే ఒకసారి ఊడ్చుకుంటున్నాను. మా ఇంట్లో అయితే అందరి ఇంట్లలో ఇంతేనే ఏమో కానీ మా ఇంట్లో అయితే ఎంత ఊడ్చినా కానీ దుమ్ము వస్తూనే ఉంటుంది. ఇంకా మొత్తం అయితే ఇల్లు తుడవాలనేసి మంచిగా అయితే ఊడ్చుకుంటున్నాను. ఎంత ఊడ్చుకున్నా కానీ దుమ్ము వస్తూనే ఉంటుంది అనమాట. ఇల్లు అయితే ఊడ్చేసుకున్న తర్వాత ఇంకా మాఫ్ కూడా అయితే పెట్టుకున్నాను. ఇంకా వాటర్ వస్తున్నాయి కదా, ఇంకా వాటర్ కూడా పట్టాలన్నమాట. ఇంకా మా ఆయన అయితే ఇప్పుడు లేడు, ఇంకా పాప ఉంది. ఆమె ఎప్పుడు ఏడ్చేది కూడా తెలియదు, అందుకోసం అయితే తొందరగా అయితే చేసుకుంటున్నాను అనమాట. అయితే మాఫ్ వేసుకొని నేనైతే ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసినాను పూజ చేసుకుందాం అనేసి. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర ఉన్న ఇంకా పాతవి అన్నీ అయితే తీసేసి ఇంకా మళ్ళీ ఇవన్నీ అయితే శుభ్రం చేసుకుందాం అనేసి అయితే తీసేస్తున్నాను. ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసి ఇంకా మళ్ళీ సదురుకుంటున్నాను. కింద అయితే గ్రీన్ కలర్ క్లాత్ అయితే పెట్టుకొని మళ్ళీ అన్నీ అయితే పెట్టుకుంటున్నాను. దీపంతలు అయితే అసలు బ్లాక్ అయిపోయినాయి. నేను ఎప్పటి నుండో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇవి రాగివి అనమాట, తొందరగా బ్లాక్ అయితే అయిపోయినాయి. ఈసారి ఇంకా మేము తిరుపతికి వెళ్దాం అనుకున్నాం, అక్కడ పెద్దవి ఇంకా నాకు ఇష్టం వచ్చినవి అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడ బయటకు వెళ్ళట్లేదు, అసలు తీసుకొని రావట్లేదు ఏవి కూడా. ఇంకా ఇప్పుడు నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. దేవుడికి ప్రసాదం కూడా అయితే పెట్టేశాను. ఇంకా పూజ అయిపోయింది కదా, వంటకైతే స్టార్ట్ చేయాలి. ఇంకా మొదలెడదామా అన్నట్లే. ఇంకా నేనైతే ఈరోజు పునగంటి పప్పు అంటారు కదా, అదైతే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే పప్పు అయితే తీసుకున్నాను. నీట్గా కడిగి ఫస్ట్ అయితే ఉడికించుకుంటున్నాను పప్పు సపరేట్గా. ఇంకా రైస్కి కూడా నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా పప్పు అయితే విజిల్ అయితే వచ్చింది, చూసిరా మొత్తం ఇట్లా పొంగింది. నేను వాష్ చేసుకుంటా నీట్గా, కానీ మళ్ళీ నేనే అట్లా పాడు చేసుకుంటాను అనమాట. ఇంకా పప్పుకి అయితే ఉడుకుతుంది కదా అనేసి అంతవరకు పాపకైతే స్నానం అయితే చేపిస్తున్నాను. పాపనైతే స్నానం చేపించి తొందరగా అయితే పడుకోబెట్టవచ్చు కదా అనేసి. ఇక్కడ చూసిరా అసలు బొట్టు అయితే అస్సలు పెట్టనివ్వదన్నమాట మా పాప. ఎలాగోలాగా తంటలు పడేసి ఇక పాపకైతే బొట్టు పెట్టి రెడీ చేసేసాను అనమాట. ఇక ఫీడింగ్ ఇచ్చి ఇక పడుకోబెట్టాను అనమాట. ఇంకా ఈమె పడుకుంటేనే నాకు వంట అయితే అవుతుంది. ఇప్పుడు ఇందాక నానబెట్టిన అన్నా కదా, ఇంకా ఆ బెడ్షీట్ అయితే ఉతికేసిన. ఇంకా కొద్దిగా చింతపండు అయితే నానబెట్టాను అనమాట. ఇంకా నేను ఇప్పుడు వంట చేసేది ఇదే.
దీన్నే పునగంటి పప్పు ఆకుకూర అని అయితే అంటారు. ఇంకా నేనైతే కర్రీ అయితే రెడీ చేసేసా. ఇంకా తినేసరికి అయితే 12 అయింది అనమాట టైము. ఇప్పుడైతే ఇంకా ప్రశాంతంగా కూర్చొని అయితే తింటున్నాను. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్